గాయ్స్ ఒకసారి ఇమాజిన్ చేయండి, మీ చైల్డ్ ఒక ఆడిషన్కి వెళ్ళారు. అక్కడ ఒక పర్సన్ మీ పిల్లాడి వైపు గన్ చూపించాడు. యాక్చువల్గా ఇది నిజంగానే జరిగింది. ముంబైలోని పవాయ్ ఏరియాలో ఒక వ్యక్తి 17 మంది చిన్నపిల్లల్ని ఇలానే షార్ట్ ఫిలిం ఆడిషన్స్ అని పిలిచి వాళ్ళని గన్తో బెదిరించి అక్కడే కూర్చోబెట్టుకున్నాడు. ఆ అక్యూస్డ్ పేరు రోహిత్ ఆర్య. వెబ్ సిరీస్ ఆడిషన్స్ అని చెప్పి స్టూడియోకి పిలిచినాడు. కానీ నిజానికి ఇలా గన్ పెట్టి చిన్నపిల్లల్ని బెదిరించడానికి అసలు కారణం ఏంటంటే మహారాష్ట్ర గవర్నమెంట్ అతనితో ఒక స్కూల్ ప్రాజెక్ట్ చేయించుకుందంట. లైక్ ఏదైనా స్కూల్ యాడ్ లాంటిది అయి ఉండొచ్చు, కానీ దానికి క్రెడిట్ అండ్ డబ్బులు ఇవ్వలేదంట. సో అతను గవర్నమెంట్ మీద ఫైట్ చేయడానికి ఇలాంటి ఒక పిచ్చి పని ఎంచుకున్నాడు. తర్వాత ఈ విషయం ముంబై పోలీస్కి తెలిసింది. అతనితో నెగోషియేట్ చేయడానికి ట్రై చేసినారు, కానీ ఆ నెగోషియేషన్స్ ఫెయిల్ అవ్వడంతో ఆఫీసర్స్ చాలా ఫాస్ట్ యాక్షన్ తీసుకున్నారు. ఎందుకంటే ఇది చిన్నపిల్లల విషయం కాబట్టి. ఆ పర్సన్ ఈ చిన్నపిల్లల్ని క్యాప్టివేట్ చేసిన రూమ్లో బాత్రూమ్ విండో ద్వారా ఎంటర్ అయ్యి ఒక హై రిస్క్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆర్య వెపన్ రైజ్ చేశాడు. ఆర్య దగ్గర ఆల్రెడీ ఒక వెపన్ ఉంది కదా, యాక్చువల్గా అది రియల్ గన్ అనుకున్నారు. తర్వాత తెలిసింది ఏంటంటే అదొక ఎయిర్ గన్. లైక్ గన్ పౌడర్ కాకుండా ఎయిర్ ద్వారా రన్ అవుతుంది అనమాట గన్. యాక్చువల్గా ఈ గన్కి లైసెన్స్ అవసరం లేదు, కానీ అప్పటికి పోలీసులు ఇవేం చూడలేదు. ఎందుకంటే ఇది 17 మంది చిన్నపిల్లల విషయం. సో పోలీస్ స్ప్లిట్ సెకండ్లో డెసిషన్ తీసుకున్నారు. ముంబై పోలీస్ ఆర్యను షూట్ చేశారు. అతను పడిపోయిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ ఆర్య సర్వైవ్ కాలేదు. మిరాకిల్ ఏంటంటే ఆ 17 మంది చిల్డ్రన్ సేఫ్. ముంబై పోలీస్ ఒక ఇన్స్టెంట్ డెసిషన్తో ట్రాజడీని స్టాప్ చేశారు. కేసు ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్ దగ్గర ఉంది.